ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి అకౌంట్ డియాక్టివేట్ చేసుకున్నటువంటి టాలీవుడ్ దర్శకుడు. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ ప్రపంచం మొత్తం ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ భారీగా పెరిగింది. బాహుబలి సినిమానే కాదు, అంతకు ముందు ప్రభాస్ నటించిన సినిమాల సమయంలో డార్లింగ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానుల కోలాహలం మామూలుగా ఉండదు. థియేటర్స్ దగ్గర రచ్చ చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ దెబ్బకు ఒక యంగ్ డైరెక్టర్ తన సోషల్ మీడియా అకౌంట్ ను డియాక్టివేట్ చేసుకున్నాడు. ఆ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు, వెంకటేష్ మహా. కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమాతో దర్శకుడిగా మారాడు వెంకటేష్ మహా. ఈ డైరెక్టర్ కు వివాదాలు కొత్తవి కాదు. గతంలో కేజీఎఫ్ సినిమాపై వివాదాస్పద కామెంట్స్ చేసి ఫ్యాన్స్ కోపానికి గురయ్యాడు. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నాడు. మరికొద్ది రోజుల్లో సలార్ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమాకు పోటీగా షారుఖ్ ఖాన్ ఢమ్కీ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. అయితే నేను ఢమ్కీ సినిమాకు చూస్తాను అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశాడు వెంకటేష్ మహా. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడ్డారు. టాలీవుడ్ డైరెక్టర్ అయ్యుండి హిందీ సినిమాకు ముందు ప్రాధాన్యత ఇస్తావా అని ఫైర్ అయ్యారు. వెంకటేష్ మహా తన సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య రిలీజ్ టైం ప్రభాస్ చేసిన సపోర్ట్ ను మర్చిపోయి ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు క్లారిటీ ఇస్తూ వెంకటేష్ మహా పోస్టులు పెట్టినా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆగలేదు. దాంతో చేసేదేమీ లేక తన ట్విట్టర్ అకౌంట్ ను డియాక్టివేట్ చేసుకున్నాడు వెంకటేష్ మహా.